వెటిక జమ్మూ కాశ్మీర్ పర్యాటకం రంగంపై పెహల్గాం ఎఫెక్ట్ కనిపిస్తోంది. లదాఖ్, లేహ్ లాంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలు టూరిస్టులు లేక వెలవెలబోతున్నాయి. ఉగ్ర భయంతో పర్యాటకులు వెనకడుగు వేస్తున్నారు. దాంతో చాలా పర్యాటక ప్రాంతాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇక దీని గురించి మరింత సమాచారం అందించేందుకు లేహ్ నుంచి మా నేషనల్ బ్యూరో కళ ఉన్నారు. కళ, చెప్పండి. దుర్గా, దాదాపు మనకు ఏదైతే పెహల్గావ్ ఏదైతే దాడి తర్వాత మనకు 22వ తారీఖు తర్వాత మొత్తం అంతా కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పర్యాటక రంగం మాత్రము కుబేలైంది. అయితే ఒకవైపు ఇప్పుడు మనం ప్రస్తుతం లేలో ఉన్నాము. ఏదైతే లదాఖ్, దాదాపు మనకు ఒక మెయిన్ ప్లేస్ మనకు లడాక్ అన్నది ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము. మొత్తం అంతా కూడా ఖాళీగా ఉండేటటువంటి ప్లేస్ ఇక్కడ మనకు కనపడుతుంది. సిచ్యువేషన్ అసలు ఇక్కడ లడాక్ తర్వాత లే అంటే చాలా పర్యాటకులతో రద్దీగా ఉండేటటువంటి ప్రాంతము మొత్తం అంతా కూడా ఖాళీగా ఉంది. ఎక్కడా కూడా ఒక్కరు కూడా ఈ పాటికే దాదాపు ఉదయం 8 గంటల నుంచి కూడా ట్రావెల్కు ఎవరైతే పర్యాటకులు వచ్చేటటువంటి సందర్భం ఉండేది. కానీ చాలా కీలకం మనకు ఏప్రిల్, మే తర్వాత జూన్, జూలై ఈ 4 నెలలు కూడా ఈ మొత్తం అంతా కూడా లే తర్వాత మనకు జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ ఈ ప్రాంతాలంతా కూడా పర్యాటకులతో మొత్తం అంతా కూడా నిండి ఉండేటటువంటి స్థితి. అయితే ఇప్పుడు ఏదైతే మనకు పెహల్గావ్ దాడి తర్వాత, ఉగ్ర దాడి తర్వాత మొత్తం అంతా కూడా ఎవరు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కానీ తర్వాత విదేశీ పర్యాటకులు కానీ రావడానికి కూడా కొంత వెనుకంజ వేస్తున్నారు. ప్రస్తుతము లేలో మాత్రము అసలు ఇక్కడ పబ్లిక్ లేరు. చాలా ఇక్కడ మొత్తం అంతా నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్లేస్ కనపడుతుంది. ఇక్కడ మనకు కొంత కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనము వాళ్ళని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. హలో, తెలుగు వెళ్తుంటే నేను చూసాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటి మీరు ఇక్కడ లేలో జస్ట్ రైడ్కి వచ్చాం మ్యామ్. యాక్చువల్లీ ఫస్ట్ బ్యాచ్ మాదే. సో రోడ్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. సో మామూలుగా 10th ఓపెన్ చేస్తామని అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ 12th ఓపెన్ చేశారు. సో దట్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ బ్యాచ్ మేమే మనాలి నుండి లేక్కి రైడ్ చేసుకుంటూ వచ్చాము. ఓకే, అసలు ఇది మనం ఇప్పుడు మీ వెనకాల లే ప్యాలెస్ ఉంది. అసలు ఇది చాలా హిస్టారికల్ ప్లేస్. దాదాపు ఒక 1600 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి లే ప్యాలెస్. ఎప్పుడు కూడా కొన్ని వందల మంది ఈ ప్యాలెస్ చుట్టూరా ఉంటారు. అయితే ఈ రోజు ఒక్కరు కూడా మనకి ఇక్కడ కనపడట్లేదు. అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రస్తుతము. అసలు ఏంటి లే ప్యాలెస్ కి ఇక్కడ ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా మీరు? యా మ్యామ్, నేను సెవెరల్ టైమ్స్ వచ్చాను. ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ చూసారా? లేదు మ్యామ్, ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అయితే చూడలేదు. ద థింగ్ ఈ పాటికైతే స్టార్ట్ అయిపోయి ఉండాలి టూరిజము, బట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఐ థింక్ సో లైక్ దెర్ విల్ బి సమ్ ప్రాబ్లమ్స్, బట్ వెరీ సూన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఏదైతే ఇక్కడ మనకు లే ప్యాలెస్ లోపలికి వెళ్ళామని కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంది. చాలా ఎవరు రావట్లేదు అన్నటువంటి పరిస్థితి మాత్రం ఇప్పుడు ఉంది. అయితే ఇక్కడ ఎంతమంది రోజు కూడా వచ్చేటటువంటి వాళ్ళు? దగ్గర ఇక్కడ మినిమం టు మినిమం థౌజండ్స్లోనే ఉంటారు మ్యామ్. థౌజండ్స్లోనే ఉంటారు. సో బికాజ్ అసలు లోపలికి రావడానికి బయటికి వెళ్ళడానికి చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో ఎక్కువ టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఇలాగా చాలా సింపుల్ గా అయితే ఉండదు ఇప్పుడు లే ప్యాలెస్. ఇప్పుడు మాత్రం చాలా ఖాళీగా ఉంది. యా, ఎగ్జాక్ట్లీ. ఇంకా మేబీ స్టార్ట్ చేయాలి కదా, వాళ్ళు చాలా వరకు రావాలి. రోడ్స్ అన్ని క్లోజ్. అసలు ఇలాంటి ఏదైతే మనకు పెహల్గావ్ దాడి తర్వాత చాలా మంది పర్యాటకులు కూడా రావడానికి ఉన్నారు. మీరు ఇక్కడ ట్రావెల్ కి ఎలా రావడానికి ఏంటి కారణము? యాక్చువల్లీ మేము రావడానికి కారణం ఏంటంటే వీ హ్యావ్ ప్లాన్డ్ ఇట్ 1 year బిఫోర్. ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాము. రెండోది ఏంటి అని అంటే మాకున్న ధైర్యం ఏంటి అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ రీజియన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో కంప్లీట్లీ డిఫరెంట్. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏమైనా జరుగుతుంది అంటే అది లదాఖ్కి కూడా వస్తుంది అని అనుకోవడం చాలా తప్పు, పొరపాటు. సో లదాఖ్ ఈజ్ ఎ సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద హోల్ వరల్డ్. లదాఖ్ ఈజ్ ఎ సేఫెస్ట్ ప్లేస్. సో ఇక్కడికి టూరిజం కోసం ఎవరైనా రావాలి అని అనుకుంటే రైడర్స్ ఎక్కువ మంది ఉంటారు, ఎక్స్ప్లోరర్స్ ఎక్కువ మంది ఉంటారు, అండ్ దెన్ ట్రావెలర్స్ ఎక్కువ మంది ఉంటారు. సో ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు కూడా మాక్సిమం ఇయర్స్ ఆఫ్ టైం తీసుకొని సో ఇక్కడ స్టే చేస్తారు. ఇక్కడ ఒక చోట డెహ్రాడూన్, రిషికేష్ లో చోట. సో దట్ ఇప్పుడు ఇలా ఉంది అని అంటే దట్ మీన్స్ బికాస్ ఆఫ్ దిస్ ఆల్ దీస్ వైలేషన్స్ ఓన్లీ. సో ఒక
ఒకవేళ మేబీ అన్ని అయిపోయినాయి కాబట్టి దే కెన్ స్టార్ట్. ఒక 1 month పడుతుందేమో, లేదా ఒక 10 to 15 days మినిమం పడుతుందేమో కానీ, బట్ అప్పటి వరకు అయితే ఇట్లానే ఉండొచ్చు. ఐ డోంట్ థింక్ సో. ఓకే, మీరు ఎంతమంది వచ్చారు? మీరు ఎంతమంది మెంబర్స్ వచ్చాము. మీరు 4 members Yeah. వచ్చారు. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు మీ ట్రావెల్? మేము లైక్ మనాలి నుండి 10th కి స్టార్ట్ అయ్యాము. అండ్ దెన్ ఇక్కడికి రీచ్ అయ్యేప్పటికి 12th కి రీచ్ అయ్యాము. అండ్ దెన్ 2 days నుంచి ఇక్కడే ఉన్నాము. Okay. సో ఇప్పుడు మేము నుబ్రా వ్యాలీ వెళ్తున్నాము. ఓకే, ఇక్కడ ఏదైతే విదేశీ పర్యాటకులు చాలా మంది వచ్చే వాళ్ళని ఇంతకు ముందు అన్నారు, ఎందుకు అంటే ఇలాంటి పర్సన్స్ ఇక్కడ ఎవరు కూడా కనపడట్లేదు. నేను నైట్ కూడా చూశాను, సమ్ అంతా కూడా షాప్స్ అంతా కూడా క్లోజ్ అయిపోయాయి అండ్ మార్కెట్లు అంతా కూడా క్లోజింగ్. అసలు ఇంకా ఇది మొత్తం అంతా టూరిజం పుంజుకోవడానికి ఏమన్నా మళ్ళీ ఇంత స్పీడప్ అవుతుందంటారా? యా, అవుతుంది మ్యామ్. యాక్చువల్లీ ఇండియాలో ఉన్న ద బెస్ట్ థింగ్ ఇప్పుడు టూరిజం మ్యామ్. సో ఇలాంటి హిమాలయన్ స్పేసెస్ కి చాలా మంది. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే, టూరిజం ఏదైతే ట్రావెల్ కు వచ్చేటటువంటి వాళ్ళు కొంత చాలా భయంగా ఉండేటటువంటి పరిస్థితి ఒకవైపు, అవునా? అయితే ఇక్కడికి రావాలి అని అంటే మీలాంటి వాళ్ళు టూరిజంకి వచ్చి మీరు కొంతమందికి ఒక స్పోర్టీగా ఒక వెల్కమ్ చెప్తేనే మిగతా వాళ్ళకి కొంత ధైర్యం వస్తుంది. అందుకే క్వశ్చన్ అడిగాను. అబ్సల్యూట్లీ మ్యామ్, దాట్ ఈస్ ద థింగ్ ఓన్లీ. నేను ఎందుకు చెప్తున్నాను, సో చాలా సేఫెస్ట్ ప్లేస్ లేహ్ లదాఖ్ అనేది. అండ్ మనాలి నుండి, సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు డూ ఇట్, ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు లైక్ ఎక్స్ప్లోర్ లేహ్ లదాఖ్, సో జస్ట్ కమ్ అండ్ లైక్ ఎక్స్ప్లోర్ ఇట్. ఇట్స్ అన్ ఆసమ్ ప్లేస్. అండ్ చాలా సేఫెస్ట్ ప్లేస్ కూడా, చాలా సేఫెస్ట్ ప్లేస్ కూడా. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్, జస్ట్ లైక్ డూ యువర్ వర్క్, దట్స్ ఇట్. ఇక్కడ ఏదైతే లే ప్యాలెస్ గురించి ఇప్పటికే చాలా సార్లు నేను విజిట్ చేశాను అన్నావు, ఏంటి అసలు దీని హిస్టరీ ఏంటి? సి మ్యామ్, ఇది యాక్చువల్లీ 1600 ADలో లైక్ నమ్గ్యాల్ అనే ఒక రాజు ఎవరైతే కింగ్ ఉంటారో ఆయన లైక్ బిల్డ్ చేశారు దీన్ని. అండ్ దెన్ ఆ తర్వాత డోంగ్రా ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని లైక్ మొత్తం ఆక్రమించుకొని సో వాళ్ళు పాలించడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మెల్లమెల్లగా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత 1947 తర్వాత ఐ థింక్ సో 1965లో అనుకుంటా, సో గవర్నమెంట్ అండర్టేక్ చేసుకొని సో ఇక్కడున్న ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ ఎవరైతే ఉందో వాళ్ళని స్టాక్ ప్యాలెస్ కి పంపించేసి అండ్ దెన్ లైక్ ఇట్ ఈస్ యూజింగ్ యాజ్ ఏ లైక్ మ్యూజియం అండ్ దెన్ లైక్ ట్రావెలర్స్ కి విజిటింగ్ ప్యాలెస్ గా అండ్ దెన్ స్టేయింగ్ కోసం యూజ్ చేస్తున్నారు. అంటే ఇది మనకు ట్రావెలర్స్ కి విజిటింగ్ ప్యాలెస్ కూడా ఇస్తున్నారు. అంటే నాట్ లైక్ దట్ మ్యామ్, ఓకే, స్టేయింగ్ కోసం యూజ్ చేస్తారు ఈవినింగ్ వరకు. అండ్ దెన్ దీన్ని మనం బుక్ చేసుకోవడం ఆన్లైన్, అంతే ఆన్లైన్ లో కూడా బుకింగ్ చేసుకోవచ్చు, దట్స్ ఇట్. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఏదైతే ప్లేస్ కి వెళ్తున్నారో టోటల్ అంతా కూడా బైక్ రైడా? యా మ్యామ్, బైక్ రైడ్ ఉంటుంది. మేము రైడర్స్. ఇక్కడ మనకు ఏదైతే జైనా సంబంధించినటువంటి ఇక్కడే ఉండేటటువంటి వ్యక్తి అయితే, హాయ్ నమస్తే. नमस्ते जी मैम। जी आपका शुभ नाम? मेरा नाम जिगमेर लटोजी जी। अच्छा जी, आप इधर ही रहते हैं? जी हाँ मैम। अच्छा ठीक है, आपका जो भी है पूजा विधान ये सब कुछ अभी तो है ना, कोई भी नहीं है इधर, खाली है? हम लोग तो ये गांव के पूजा के लिए जाते हैं जी। अच्छा, कौन सा गांव में रहते हैं? यही ले सिटी में रहते हैं जी। ले सिटी में रहते हाँ हैं जी। अच्छा, आपका पूजा के लिए आया अभी? हाँ जी। अच्छा, डेली पूजा कितने बजे होता है? डेली घर का अपना जो जिसका पूजा होगा वो बोलेगा जी। अच्छा हाँ जी। ठीक है, अभी तो कोई भी नहीं आ रही ना इधर, कोई भी मतलब विजिटिंग के लिए आ रही, आपका जैसे जो भी पर्सन्स कोई भी नहीं आ रही, मतलब डेली ऐसे है अभी? हाँ, वो जो उस श्रीनगर का सिचुएशन के बाद ऐसा हो गया जी। ओके, कोई भी नहीं आ रही? हाँ जी, पहले तो बहुत आता था जी। अच्छा हाँ जी। जो भी इधर क्लासेस भी, जो भी प्रेयर का भी होता है अंदर? अभी यहाँ प्लेस में तो नहीं होगा जी। हाँ जी। अच्छा, रोज सुबह शाम होता है जी, गुरु जी। अच्छा, सुबह शाम क्या होता है इधर? पूजा होता है जी। पूजा होता है। हाँ। कितने लोग आते हैं इधर? जी, कौन? गुरु जी। अच्छा, आप लोग कितना लोग इधर पूजा के लिए आते हैं? इधर तो एक ही गुरु जी है, उसकी इंचार्ज है वो। ओके, हाँ जी। अभी हम लोग तो अलग अलग गाँव में अलग अलग। अच्छा, उधर से आप हाँ आते जी। हैं, डेली आते हैं? हाँ जी। सुबह आके कितने बजे चले जाते हैं? नहीं जी, हम जी इधर बैठता है जी। इधर ही बैठते हैं? हाँ जी। अच्छा, विजिटर्स कोई कितना लोग आएगा अभी? तो कोई आया, कल कोई आया विजिटर्स? हाँ, यका दुखी आता है जी मैम। अच्छा, 1-2 और? हाँ जी। अच्छा, ज्यादा नहीं आया? हाँ जी। अच्छा ठीक है, आप कुछ बता सकते हैं, कोई बहुत लोग आने के लिए कुछ आप बता सकते हैं? हाँ, अभी तो सब कुछ ठीक हो गया सिचुएशन, यहाँ तो कुछ नहीं होता है वैसे भी। ओके, इसके हिसाब से अभी आना अच्छा है, सीजन में है। हाँ जी।
ఓకే దుర్గా, వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ఏదైతే ఉందో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతము అంటే జైన మతానికి సంబంధించినటువంటి వీళ్ళు ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే చాలా మంది కూడా రావట్లేదు, పెహల్గావ్ దాడి తర్వాతనే ప్రస్తుతం అంతా కూడా యాత్రికులంతా కూడా రావడం తక్కువైంది. ప్రస్తుతము ముందు కూడా ఇక్కడ అంతా కూడా అలాంటి సిచ్యువేషన్ ఏమీ లేదు అంటూ కూడా ఇంతకు ముందు మాట్లాడినటువంటి తెలుగు యాత్రికుడు తర్వాత వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అంతా కూడా చాలా సేఫ్ ప్లేస్. ఈ ప్లేస్ లో మొత్తం అంతా కూడా ఇక్కడ మనమంతా కూడా అంటే ఇదంతా ఒక పర్యాటక రంగం కాబట్టి ఇక్కడ అందరూ కూడా రావచ్చు అంటూ కూడా చెప్తున్నారు దుర్గా. రైట్ కళ, మనం చూస్తున్నాం అంటే పదే ప్రభుత్వం కూడా ఇక్కడ మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము, సేఫెస్ట్ ప్లేస్ అని కూడా చెప్పడం చూసాము. అయితే ఈ నేపథ్యంలో మరి నార్మల్ పరిస్థితికి రావడానికి అసలు ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? దుర్గా, దాదాపు ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి ఎవరైతే అనుకోవచ్చు స్టీవెన్ మాట్లాడినారు, తర్వాత ఇక్కడ ఇతడు మాట్లాడినటువంటి విషయాల్లో మాత్రము అందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నారు, ధైర్యం చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమీ లేదు, ఇదంతా కూడా ఒక సేఫ్ ప్లేస్, అందరూ వచ్చి విజిట్ చేసుకోవచ్చు, లడక్ అనేది చాలా సేఫ్ ప్లేస్ అన్నది ఒక ట్రావెలర్ చెప్పినారు. తర్వాత మనకు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్కి కూడా చాలా మంది అక్కడ కూడా టూరిజంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా మనము చాలా మంది బైట్స్ కూడా తీసుకున్నాము. అక్కడికి వచ్చినటువంటి ఏదైతే టూరిజంకి వచ్చినటువంటి వాళ్ళతో కూడా అందరూ కూడా చెప్తున్నారు, అందరూ బీ పాజిటివ్, ఏమీ కాదు, అందరూ రావాలి అంటున్నారు. కానీ ఇదంతా కూడా దీనికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా అనేక చర్యలు కూడా తీసుకుంటుంది. బట్ కొంత సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. ఒకవైపు మనకు దాదాపు 2 రోజుల నుంచి కూడా మనకు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో కూడా ఉగ్రవాదుల గాలింపు ఒకవైపు జరుగుతుంది. ఆ న్యూస్ విన్న తర్వాత కూడా కొంతమంది భయపడేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టేసేసి ఇది మొత్తం అంతా కూడా మనకి టూరిజం పుంజుకోవడానికి కనీసం మనకు 10-15 రోజులన్నా కనీసం సమయం అన్న పట్టొచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.